మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, మరి ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. యేసయ్య శిలువ శ్రమల ధ్యాన కూడికలు చాలా సంఘాల్లో జరిపిస్తున్న మరి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. గతించినటువంటి ఎపిసోడ్లో యేసయ్య మరి 40 దినాలే శ్రమ పడ్డా, మరి ఎప్పటి నుంచి ఆయనకి శ్రమలు ప్రారంభమైనవి అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈ సమయంలో ప్రియులరా, మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క శిలువ వర్తమానాల్లో యేసుప్రభువు వారు శిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు 2 దొంగలను కూడా శిలువ వేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, ఆ 2 కూడా బందిపోటు దొంగలని బైబిల్ చెప్తుంది. యేసయ్య తాను చేసిన తప్పిదాలను బట్టి పాపాలను బట్టి శిలువ వేయబడలేదు, కానీ ఆయన శిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన శిలువ వేయబడడం అనేది ఎవరి వల్ల జరిగింది కాదు, ఎవరో ఆయన్ని శిలువకు అప్పగించలేదు, కానీ తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కనుక శిలువ మరణం పొందడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయనతో పాటు 2 దొంగలను శిలువ వేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, 2 దొంగల జీవితాలు మనం పరిశీలించినట్లయితే 2 దొంగలు కూడా ప్రియులరా దొంగగానే జీవితాన్ని ప్రారంభించారు, దొంగలుగానే జీవితాన్ని కొనసాగించారు. అయితే ప్రభుత్వానికి పట్టుబడిన తర్వాత, వారు శిలువకు అప్పగించబడిన తర్వాత ప్రియులరా వారి జీవితం యొక్క ముగింపు వేరు విధాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. శిలువ మీద ఉన్న వారి జీవితం ఎటువంటిదంటే అదే వారికి ఆఖరు దినం. గనుక ఆ జీవితం యొక్క ఆఖరు మట్టి మీద ఉన్నప్పుడు, మరణం యొక్క ద్వారం దగ్గర వారు ఉన్నప్పుడు, వారి యొక్క జీవితం యొక్క చివరి దినాన్ని ఒకరి ముగింపు ఆశీర్వాదకరంగా ఉంది, ఒకరి ముగింపు మరి ఆశీర్వాదకరంగా లేని ముగింపును మనం చూస్తాం. గమనించండి, మొదటి దొంగ విషయంలో మొదటి దొంగ మరి దొంగగానే జీవించాడు, దొంగగానే కొనసాగించాడు, దొంగగానే శిలువ ఎక్కాడు. అయితే తను చేసినటువంటి తప్పిదాలను బట్టి, పాపాలను బట్టి, అపరాధాలను బట్టి అతనికి ఏమాత్రం కూడా మరి పశ్చాత్తాపం లేనివాడిగా, పడని వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. లోక సంబంధంగా జీవితాన్ని ప్రారంభించాడు, లోక సంబంధంగానే జీవితాన్ని ముగించాడు. పాపిగా జీవించాడు, పాపిగానే మరణించాడు. అదే అతనికి చివరి దినం. కనుక ఆ చివరి దినాన్నైనా యేసును తనను రక్షించే యేసయ్య తన ప్రక్కన ఉన్నప్పుడు కూడా, రక్షించబడే అవకాశం ఉండి కూడా, రక్షించబడడానికి సమయం ఉండి కూడా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ప్రియులరా, తన్ను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి తప్పించే యేసయ్య ప్రక్కన ఉన్నప్పుడు కూడా యేసయ్యను రక్షకుడిగా గుర్తించలేకపోయాడు, పాపములను క్షమించేవాడిగా ఆయన గుర్తించలేకపోయాడు. పరిసయ్యులు శాస్త్రులతోటి అతను వారి యేసయ్యను దూషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా అతను తన జీవితానికి ఒక గమ్యం లేకుండా, దశ లేకుండా, ఒక గమ్యం లేకుండా జీవించాడు. ఒక గురి అంటూ లేకపోయింది. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అసలు నేను ఏ విధంగా జీవితం ప్రయాణం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక గురి లేకుండా
జీవితం గురించినటువంటి ఒక దిశ దశ లేకుండా ప్రయాణాన్ని కొనసాగించి ముగించాడు. కనుక అప్పుడు అతను ఏమంటాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తున్నాడు. యేసయ్య శిలువ మీద నుండి దిగగలడు. దిగితే ఏమవుతుందంటే, ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరదు, దేవుని చిత్తము జరగదు. ఒకవేళ ఆ దొంగను శిలువ మీద నుండి తప్పించి క్రిందకి దింపాడు అనుకోండి, ఆ దొంగ మరలా ఎలా జీవిస్తాడంటే మరలా దొంగగానే జీవితాన్ని కొనసాగిస్తాడు. కనుక మొదటి దొంగ జీవితం యొక్క ముగింపు ప్రియులర్ ఎలాగుందంటే, లోక సంబంధంగా జీవితాన్ని ప్రారంభించాడు, లోక సంబంధంగానే జీవితాన్ని ముగించాడు. కనుక మరి అతని విషయంలో యేసయ్య సిలువ వ్యర్థమైపోయింది. పౌలు అదే చెప్పాడు, సిలువ వ్యర్థము కాకుండానట్లు. అతని జీవితంలో సిలువ వ్యర్థమైపోయింది. మరి విశేషంగా ప్రియులరా, సిలువను గూర్చినటువంటి వార్త అతనికి వెర్రితనముగా మారింది. కనుక మొదటి దొంగ ముగింపు అతనికి ఆశీర్వాదకరంగా లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సో రాజైన సొలొమోను చెప్పింది ఏంటంటే, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు. మొదటి దొంగ మరణదినం అతనికి ఆశీర్వాదకరంగా లేకపోయింది, మేలుకరంగా లేకపోయింది. అతని ముగింపు దేవుని చిత్రంలో లేకుండా లోక సంబంధమైనటువంటి ముగింపు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అతని ముగింపు అతను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నిత్య నరకానికి, నాశనానికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుతో గడిపే ఆ కొద్ది సమయం, ఆ 3 గంటల సమయము వృధా చేసుకున్నాడు, వ్యర్థం చేసుకున్నాడు. కనుక శిలువ మీద ఉన్న దొంగలు కేవలం 3 గంటలు మాత్రమే యేసయ్యతోటి ఉన్నారు. కారణం ఏంటంటే, యేసయ్యను సిలువ వేసిన టైము ఉదయం 6 గంటలకు అని మార్కు సువార్తలో మనం చదువుతాం. ఉదయం 9 గంటలకు ఆయన్ని సిలువ వేశారు. సాయంకాలం 3 గంటలకు ఆయన చనిపోయాడు. అంటే 6 గంటల పాటు ఆయన సిలువ మీద ఉన్నాడు. ఈ 6 గంటల సమయంలో 9 నుండి 12 గంటల వరకు కూడా వెలుతురు ఉంది. బైబిల్ చెప్పేది ఏంటంటే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశంలో చీకటి కలిగాను. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు కూడా చీకటి వచ్చింది. వెలుతురులో ఆయన 3 మాటలు పలికారు, చీకటిలో ఉన్నప్పుడు ఆయన 4 మాటలు పలికారు. గనుక ప్రియులారా, ఇది వాక్యానుసారంగా నేను చెప్పే మాటలు. గమనించండి, మొదటి దొంగ విషయంలో అతని యొక్క ముగింపు అతనికి మేలుకరంగా లేకపోయింది. ఇప్పుడు రెండవ దొంగ విషయంలోకి మనం వస్తే ప్రియులరా, ఇతని జీవితం చాలా విచిత్రంగా ముగించబడింది. జీవితకాలం అంతా కూడా దొంగగానే జీవించాడు. జీవితం యొక్క ఆఖరు దినాన్ని అతని జీవితంలో ఒక మంచి మలుపు తిరిగినట్లుగా, ఒక చక్కని ముగింపు అతని జీవితానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ దొంగ ఏమంటాడంటే, లూకాసు సువార్త 23:40 అయితే ఆ రెండవ వాడు అతన్ని గద్దించి, నీవు అదే శిక్ష మధ్యలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి ఫలము అనుభవించుచున్నాము. ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. మొదటి వాడిని గద్దించాడు. తప్పుగా మాట్లాడుతున్నప్పుడు అతన్ని గద్దించాడు. నువ్వెందుకలా మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు చేసావు కనుక శిక్ష అనుభవిస్తున్నావు. ఆయన ఏ తప్పు చేయలేదు, అయినా శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది మనకి తగిందే.
కనుక రెండవ దొంగ చెప్పిన మాటలను బట్టి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పిన మాటలను బట్టి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే రెండవ దొంగ మొదటి దొంగ ఇద్దరు కూడా ఏసై పెట్టిన మీటింగులన్నిటికీ వెళ్ళేవారు, ఏసై బోధలు వినేవారు, ఏసై చెప్పిన మాటలు పరలోక సంబంధమైన విషయాలు, నరకము గురించి, పరలోకము గురించి, నిత్యజీవం గురించి, మరి దైవ సంబంధమైనటువంటి మానవ జీవితం గురించి వారు బోధలు వినేవారు. మరొక ప్రక్క వారి యొక్క చేతివాటాన్ని చూపించి దొంగతనము కూడా చేసేవారు. యేసయ్య బోధ విన్నటువంటి ఆ మాటలను బట్టి రెండవ దొంగకు ఒక అవగాహన కలిగింది. ఏంటంటే పరలోకం ఉంది, నిత్యం ఉంది, ఆయన రాకడ ఉంది, ఆయన వస్తున్నాడు రెండవసారి వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకుని వెళ్తున్నాడు. మరి ఎవరు పరలోకానికి వెళ్తారో, ఎవరు నిత్య నరకానికి వెళ్తారో అనే ఒక అవగాహన రెండవ దొంగకి ఉన్నట్లుగా అతను చెప్పిన మాటలను బట్టి మనం గమనిస్తున్నాం. గమనించిన ప్రియులారా, పరలోక రాజ్యం గురించినట్టు అవగాహన అతనికి ఉంది. పరలోకంలోకి ఎవరు వెళ్తారో కూడా అతనికి సరైన అవగాహన ఉన్నది. కనుక తన జీవితం యొక్క ముగింపు, ఒకవేళ నేను ఈ దినాన్ని చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నిత్య నాశనానికి వెళ్తానా, నిత్య జీవానికి వెళ్తానా? ఒక గురి కలిగి జీవితంలో ఆఖరు దినాన్ని ఒక గురి కలిగిన వాడిగా, ఒక లక్ష్యము కలిగిన వాడిగా అతను జీవించాడు. గమనించండి ప్రియులారా, అతను చిన్న ప్రార్థన చేశాడు, ఒక లైన్తో ఉండే ప్రార్థన చేశాడు. క్రీస్తు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. గమనించాల్సింది ఏంటంటే మనం చేసిన ప్రార్థన ఎక్కడ చేశాము, ఏ సమయంలో చేసాము అనేది దేవుడు చూడడు. మన ప్రార్థన ఎక్కడ చేసినా, ఏ సమయంలో చేసినా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. రెండవ దొంగ శిలువ మీద ఉండి ప్రార్థిస్తున్నాడు, ఆకాశానికి భూమికి మధ్యలో ఉండి ప్రార్థిస్తున్నాడు. భూమి మీద ఉన్నంతకాలం అతను ప్రార్థన చేయలేదు, భూమి ఉన్నంతకాలం కూడా దేవుని దగ్గరికి రాలేదు, భూమి మీద ఉన్నంతకాలం కూడా పరలోక రాజ్యం గురించిన అవగాహన అతనికి లేకపోయింది. కానీ శిలువ మీద ఉన్నప్పుడు అతను ప్రార్థన చేస్తున్నాడు. యోనా ఎక్కడ ప్రార్థన చేశాడంటే, యోనా చేప గర్భంలో నుండి ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు. గమనించండి, సంసోన్ ఎక్కడ ఉండి ప్రార్థన చేశాడంటే దాగోను గుడిలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అన్యుల దేవతల గుడిలో ఉన్నప్పుడు, ప్రభువా నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తిరిగి అతన్ని బలవంతుడిగా చేశాడు. గమనించండి ప్రియులరా, యోనా చేపగర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. సుంకరి కూడా ఎక్కడ ప్రార్థన చేశాడంటే దేవాలయం వెలుపల ఉండి ప్రార్థన చేశాడు. మనం ఎక్కడ ప్రార్థన చేసినా, ఏ సమయంలో ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. కనుక అతడు చేసిన ప్రార్థన ఎటువంటిదో మనం గమనించాలి. అతను చాలా చిన్న ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. దీర్ఘ ప్రార్థనలు చేస్తే ప్రార్థన ఆలకిస్తాడని కొంతమంది అనుకుంటారు. గంటల కొద్దీ ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని అనుకుంటారు. కానీ దేవుడు ఎక్కువసేపు ప్రార్థన చేసినా ప్రార్థన వింటాడు, ఒక మాటతో ఉండే ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అతను చేసిన ప్రార్థన ఎటువంటిదంటే ప్రియులరా, ఈ లోక సంబంధమైన ప్రార్థన కాదు, ఈ లోక సంబంధమైన అవసరాల కోసం, ఈ భౌతికమైన అవసరాల కోసం అతను ప్రార్థన చేయలేదు. ఆత్మ సంబంధమైన వాటి విషయం కోసం ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. పై వాటినే మనం వెతకాలి. పరలోక సంబంధమైన విషయాల గురించి,
ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి, కానీ ఈ లోక సంబంధమైన అవసరాల కోసం, అక్కరల కోసం మనం ప్రార్థించకూడదు. యేసుప్రభువు వారు ఏమన్నారో తెలిసిన మత్తయి సువార్త 6:7 మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకేమి కావాలో ఆయనకి తెలుసును. మీరు అడగకముందే ఆయనకి తెలుసును మీకేం కావాలో. గనుక ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ప్రార్థించిన అవసరం లేదు. దేవుడు తగిన కాలంలో వాటికి మనకు అనుగ్రహిస్తారు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కనుక రెండవ విధంగా చేసిన ప్రార్థన భూ సంబంధమైన విషయాల కోసం కానీ, భూ సంబంధమైన అవసరాల కోసం కానీ అతను ప్రార్థన చేయలేదు. అతని ప్రార్థనలో ఉండే ఇంకొక విషయం ఏంటంటే, అతడు శిలువ శిక్ష నుండి తప్పించమని ప్రార్థన చేయలేదు. లేకపోతే ఈ శిలువ వేదన భరించలేకపోతున్నాను, ఈ శరీరం అంతా కూడా నొప్పి నరాలు లాగుతున్నాయి, బాధను భరించలేకపోతున్నానయ్యా, ఈ బాధ నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేయలేదు. ఈ శరీర సంబంధమైన బాధ నుండి తప్పించమని అతను ప్రార్థన చేయలేదు. గమనించండి, నేను శరీర సంబంధమైన బాధలు, వేదనలు, వ్యాధులు కలిగినప్పుడు మనం దేవునికి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం? ప్రభా, ఈ బాధ నుండి తప్పించి, రోగం తప్పించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ విషయం ఏంటంటే, మనకి ఏ బాధ కలిగినా, వ్యాధి కలిగినా, సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రియులరా, ఆ సమస్యను బట్టి, ఆ బాధను బట్టి, ఆ యొక్క వ్యాధిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. పౌలు శైలిలో సరసాలు ఉన్నప్పుడు దేవుని స్తుతించారు. బంధకాల నుంచి విడిపించమని ప్రార్థన చేయలేదు. గమనించండి ప్రియులరా, నేను మన సమస్యలను బట్టి ప్రార్థించకూడదు, కానీ దేవుని స్తుతించాలి. లాజరు తన గాయాలను బట్టి దేవుని స్తుతించాడు, కురుపులను బట్టి దేవుని స్తుతించాడు, ఆకలిని బట్టి దేవుని స్తుతించాడు, దరిద్రాన్ని బట్టి దేవుని స్తుతించాడు. ఎప్పుడూ కూడా ఈ బాధ నుండి తప్పించమని లాజరు ప్రార్థన చేయలేదు. గమనించండి, మన ప్రార్థనలు ఎలాగుంటున్నాయో మనం ఒకసారి ఆలోచించు. కనుక లాజరు తన దరిద్రతను బట్టి దేవుని స్తుతించాడు. అంచేత దేవుడు అతనికి చక్కని ముగింపు ఇచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, అతను చేసినటువంటి ప్రార్థన మరి సిలువ నుండి తప్పించమని ప్రార్థన చేయలేదు. అతను ఎందుకు ప్రార్థించాడంటే, నువ్వు ఈ రాజ్యంతో వస్తావు కనుక, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ యందు భయభక్తులు కలిగిన వారిని నువ్వు తీసుకుని వెళ్తావు కనుక, పాపులైన వారందరూ కూడా విడిచిపెడతారు కనుక ఇప్పుడు ఈ సిలువలో నేను పడే బాధ కంటే, ఈ సిలువ మీద నుండి పడే బాధ కంటే ఆ నరకంలో ఉండే బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని నేను భరించలేనయ్యా, ఆ నరక శిక్ష నుండి, ఆ బాధ నుండి నన్ను తప్పించమని ఆ దొంగ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఈ లోక సంబంధంగా శరీరంలో కలిగే బాధలు సహించగలుగుతాం, కానీ ప్రియులరా, ఒకవేళ మనం నిత్య నరకంలోకి మనం వెళితే ఆ బాధను మనం తట్టుకోలేం. ఆ కేకలు మన తండ్రికి కానీ, తల్లికి కానీ, భార్య కానీ, భర్తకు కానీ ఎవరికీ కూడా ఆ కేకలు వినిపించవు. ధనవంతుడు కేకలు వేస్తున్నాడు ఆ పాతాళంలో. అటువంటి శిక్ష నుండి, అటువంటి బాధ నుండి మనం తప్పించబడాలని ప్రార్థన చేసేవారముగా ఉండాలి. కారణం ఏంటంటే, అతనికి ఒక గురి ఉంది. నా ముగింపు బాగుండాలి, నా ముగింపు ప్రభువులో ఉండాలి. మా ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అని చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. అతని ప్రారంభం లోక సంబంధంగా ప్రారంభించాడు జీవితాన్ని. అతని ముగింపు ఎలా జరిగిందంటే ప్రియులరా, ప్రభువులో ముగించాడు. ప్రభువులో ఏ విధంగా ముగించాడంటే, గమనించండి, అతను శిలువ మీద ఉన్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు
భూమి మీద ఉండగా అతను పాపములను ఒప్పుకోలేదు. భూమి మీద ఉండగా అతను నీతిమంతుడిగా జీవించలేకపోయాడు. భూమి మీద ఉండగా అతను పాపములోనే జీవించాడు. కానీ సులువ మీద ఉన్నప్పుడు, సులువ మీద నా కొద్ది గంటల సమయంలో, 3 గంటల సమయంలో తన జీవితం గొప్ప మలుపు తిరిగింది. అతని జీవితానికి ఒక చక్కని ముగింపు వచ్చింది. తను చేసిన పాపములన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసినప్పుడు ప్రతి పాపం కూడా ఒప్పుకున్నాడు. ప్రతి పాపం కూడా దేవుని దగ్గర క్షమించమని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు ఆయన్ని క్షమించాడు. అతను ఏమన్నాడంటే, నీవు నీ రాజ్యంతో వస్తావు కదా, మళ్ళా నువ్వు రెండో రాకడ వస్తావు కదా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవద్దు. సిలువ మీదున్న దొంగ తాను పడినటువంటి శ్రమను బట్టి అతనికి బుద్ధి కలిగింది. చిన్న కుమారుడికి ఆకలి కలిగినప్పుడు బుద్ధి వచ్చింది. ఆకలి లేనంతకాలం కూడా మన తండ్రిని మర్చిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, బుద్ధి లేకుండా జీవించాడు. ఎప్పుడైతే ఆకలితో ఉన్నాడో తాను కూడా ఒక పంది వలె మారిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళాలని వెళ్ళాడు. సిలువ మీద ఉన్న దొంగ కూడా సిలువ మీద బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసు. తన ప్రాణం పోకముందే తన పాపముల గురించినటువంటి పశ్చాత్తాపం కలిగింది. తన పాపములన్నీ కూడా ఒప్పుకొని, ప్రియులరా, చక్కని ముగింపు అతని జీవితానికి వచ్చింది. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన సామెతల గ్రంథం 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున వెతుకొను. ఆ మార్గం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తాడు. తన సొంత మార్గాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళే మార్గంలో శిలువ మీద ఉన్నప్పుడు ఆ దొంగ నడిచాడు. అంతవరకు కూడా తన సొంత మార్గములో నడిచాడు, పాప మార్గములో నడిచాడు. కానీ శిలువ మీద ఉన్నప్పుడు ప్రియులరా దేవుని మార్గంలోకి వచ్చాడు. నేనే మార్గం అన్నాడు దేవుడు. ఆ మార్గంలోకి వచ్చాడు. ఆ మార్గం ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకానికి వెళ్ళింది. జీవితమే ఆఖరు క్షణాల్లో మరికొద్ది గంటల్లో చనిపోతాడని తెలుసును. అతని మరణం అతని కోసం ఎదురు చూస్తుంది. తన మరణదినం తనకి తెలుసును. కనుక మరణించకముందే నా జీవితానికి ఒక గురి ఉండాలి, లక్ష్యం ఉండాలని తెలుసుకొని ప్రియులరా పాపములను ఒప్పుకొని మరణాన్ని నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక సిలువలో ఉన్న రెండవ విధంగా ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు అతను నీతిమంతుడిగా లేకపోయాడు. కానీ సిలువ మీద ఉన్నప్పుడు అతని ఆత్మీయ జీవితం సిలువలో ప్రారంభమైంది, సిలువలోనే ముగించబడింది. ఆత్మీయ జీవితం సిలువ కొన్ని గంటలు మాత్రమే. ఆత్మీయ జీవితం రక్షించబడిన కొన్ని గంటలకే అతను నీతిమంతుడిగా తీర్చబడి ప్రభుతో కూడా వెళ్ళాడు. అతని ఆత్మీయ జీవితం సిలువలో ప్రారంభమైంది, సిలువలోనే ముగించబడింది. అతని ఆత్మీయ జీవితం కేవలం 3 గంటలు మాత్రమే. సిలువ మీద ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఆయన మరి రక్షకుడిగా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులరా, అతని జీవితం సిలువ మీద మరి ఒక మలుపు తిరిగినట్లుగా, మరణానికి వెళ్ళిపోవలసిన వాడు కొన్ని గంటల్లో మరణానికి వెళ్ళిపోవలసిన వాడు ఇటు జీవానికి వెళ్ళాడు. బుద్ధిమంతుడు వలె ప్రవర్తించాడు, జ్ఞానము కలిగి ప్రవర్తించాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతని మరణ దినము అతనికి ఆశీర్వాదకరంగా మారింది. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అతను మరలా పాపం చేయడానికి అతనికి అవకాశమే లేదు. కారణం ఏంటంటే సిలువ మీద నుండి దిగే అవకాశం లేదు కనుక తన నోటి ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, మనసు ద్వారా కానీ ఏ పాపము చేయకుండా
అతనికి అవకాశము కలిగింది. కేవలం 3 గంటలు మాత్రమే అతను నీతిమంతుడిగా జీవించాడు. యేసుతో పాటు కూడా మరలా పాపం చేయకుండా, మరలా లోక సంబంధమైన జీవితం జీవించకుండా, మరలా ఆయన సిలువ వేయకుండా ఆ యొక్క జీవితం ముగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, నీవు నేను ఏ విధంగా జీవించాలంటే మన ప్రార్థనలను బట్టి మనం నీతిమంతులుగా జీవించాలి. కారణం ఏంటంటే దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీరుస్తాడంటే ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో వారిని మాత్రమే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరైతే తమ ప్రార్థనలో పాపములను ఒప్పుకుంటారో వారిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. రెండవ దొంగ శిలువ మీద ఉన్నప్పుడు తన పాపములన్నీ కూడా ఒప్పుకున్నాడు గనుక, దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు గనుక, దేవుని దగ్గరికి వచ్చాడు గనుక, దేవుని మీద ఆనుకుని జీవించాడు గనుక దేవుడు అతన్ని చేసిన పాపాలను బట్టి క్షమించి అతన్ని నీతిమంతుడిగా తీర్చాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఎప్పుడూ కాదు కానీ నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పి అతని ప్రార్థనకి వెంటనే జవాబిచ్చి ఆయనతో కూడా పరదేశంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ మాటలు వింటున్నా నీవు నీ మరణదినం నీకు మేలుకరంగా ఉండాలి. నీ మరణదినంని కాసి నీకు చక్కని ముగింపు ఉండాలి. ఆ ముగింపు ప్రభువులో ముగించాలి. నువ్వు లోకములు ఎలా జీవించినా పర్వాలేదు, కానీ నీ ముగింపు ప్రభువులో ఉంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఆయనతో పాటు కూడా నిత్యరాజ్యంలోకి, ఆయన ఉండే స్థలంలోకి నీవు కూడా వెళ్ళగలుగుతావని దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాం. కనుక రెండవ విధంగా పాపిగా మొదలుపెట్టాడు జీవితం, నీతిమంతుడిగా జీవితాన్ని ముగించాడు. అటువంటి ముగింపు మన జీవితాలకి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించను గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఎంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. మరి రెండవ దొంగను గురించిన విషయాలు మాకు తెలియచేశారు. అతని జీవితం ప్రారంభం ఎలాగుందో ముగింపు మరింత ఆశీర్వాదకరంగా ఉండి మరి నీలో తన జీవితాన్ని ముగించినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. మా ముగింపు కూడా ప్రభువా మరి ఆ విధంగా ఉండడానికి, ప్రభువునందు మేము జీవితాన్ని ముగించడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వాక్యం ఉన్న వారందరినీ మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్నవారిని, ఆ సమస్యలతో ఉన్నవారిని, ఆయా సమస్యలతో ఉన్నవారిని దీవించండి. సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఇలాంటి కాలంలో మా జీవితాలు మార్చబడడానికి, మరలా నిన్ను సిలువ వేయకుండా ఇదిగోనైనా మరి నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని, మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.